నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గన్నవరపు. అనేక విషయాల మీద స్పందించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తురగా శ్రీరామ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శ్రీరామ్ గారు నమస్తే. జగన్ పర్యటన ఎలా చూడొచ్చు? జగన్ పర్యటనకి పోలీస్ శాఖ అనేక ఆంక్షలు పెట్టి అనుమతి ఇచ్చిన సందర్భం. ఆయన మరికొన్ని గంటల్లో నర్సీపట్నం చేరుకుని ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో పర్యటిస్తున్నారు. అంటే రోడ్ షోకి పర్మిషన్ ఇవ్వలేదు, కానీ అక్కడక్కడ ఆగుతున్న సందర్భం, పోలీసులు అడ్డుకుంటున్న సందర్భం. ముఖ్యంగా మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రభుత్వం ఏదైతే P3 ప్రైవేట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద ఏదైతే టెండర్లకు ఆహ్వానించిందో దాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ఈ రోజు కార్యక్రమం చేపట్టారు. మీరేం చెప్తారు? ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకుడు పనిచేయాలి, ప్రజా సమస్యల మీద స్పందించాలి, వాటి కోసం పోరాటాలు చేయాలి, ఆ పరిష్కారం కోసం పోరాటాలు చేయాలి. సో అలాగా ఇప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక సమస్యను తీసుకుని అది ప్రజల దృష్టికి తీసుకురావడం కోసం నేను పర్యటిస్తాను, ఆ ప్రాంతంలో పర్యటిస్తాను, అక్కడికి నేను వెళ్ళి వాళ్ళందరికీ వివరించి ఈ సమస్య ఏంటి అనేది తెలియజేస్తాను అని అన్నప్పుడు ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా అతనికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే ఈ కూటమి ప్రభుత్వంలో ఏమైందంటే ఇప్పుడు రోడ్ షో చేస్తా ఉంటే రోడ్ షో చేయొద్దు, నువ్వు డైరెక్ట్ గా హెలికాప్టర్లో వెళ్ళు, రోడ్ షో చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పారు. అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇదే జగన్మోహన్ రెడ్డిని గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1 కిలోమీటర్కి 2 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ వాడుతున్నాడు, ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని వీళ్ళే విమర్శించారు. ఇప్పుడు అదే విమర్శించిన వాళ్ళతోటి ఇప్పుడు ఏమంటున్నారంటే నువ్వు హెలికాప్టర్ లో వెళ్ళు, నువ్వు రోడ్డు మీద వెళ్ళొద్దు అంటున్నారు. ఈ వైరుధ్యం చూసారా? ఈ వైరుధ్యం ఎందుకని వస్తుంది? కాకపోతే ఏంటంటే మనం పోలీసుల తరపు నుంచి ఆలోచిస్తే ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన యాత్రలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రీసెంట్ గా చేసిన కొన్ని యాత్రల్లో కొన్ని దుర్ఘటనలు జరగడం ఏదైతే ఉందో అది పోలీసులను ఇబ్బంది పెడుతుంది. పోలీసులు ఆంక్షలు విధించి ఉండొచ్చు. సో పోలీసు ఆంక్షల్ని కూడా మనం ఒబే చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రభుత్వం కూడా ఫ్రీగా వెళ్ళడానికి ప్రతిపక్ష నాయకుడికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ రెండింటి మధ్య కూడా కోఆర్డినేషన్ అనేది ఎక్కడో దెబ్బతింటుంది. ఏదో జగన్మోహన్ రెడ్డిని వెళ్ళనివ్వకుండా చూడాలి అన్న తాపత్రయం ఏమో కూటమి ప్రభుత్వంలో కనిపిస్తుంది. ఈ పోలీసులు చెప్పినట్టు నేను ఎందుకు చేయాలి, నేను చెప్పినట్టు పోలీసులు చేయాలి అన్నట్టు కొంతమంది వైసీపీ నాయకుల అవార్తలు కనిపించారు. సరే ఏదేమైనా కానీ ఓవరాల్ ఇద్దరు కానీ ప్రభుత్వంలో ఎవరు ఉన్నా కూడా ఇది మోసకట్టు ధోరణితో, ఇప్పుడు మీరు చెప్పినట్లు 19 నుంచి 2024 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వచ్చిన సందర్భంలో కూడా మనం చూసాం. అక్కడ జనవాణి కార్యక్రమం ఆయన చేపడితే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లోనే ఆపేసిన సందర్భం మనం చూసాం. ఇట్లా అనేక సందర్భాలు ఎవరు ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షాలను ప్రజల్లోకి వెళ్ళనీయకుండా అనేక ఆంక్షల రూపంలో భద్రతా చర్యలు అనే ఒక సాకు చెప్పి అడ్డుకుంటున్న సందర్భం. ఇది ధోరణి మారాల్సిన అవసరం ఉందా లేదా? ఖచ్చితంగా ఉందండి. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తప్పులు చేశాడని ఈ ప్రభుత్వం చెప్తే అధికారంలోకి వచ్చిందో అవే తప్పులు ఈ ప్రభుత్వం చేస్తుంది కదా. మీరు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళడం లేదు. అంతకుముందు ఒకసారి 2 సార్లు చంద్రబాబు నాయుడు గారికి అడ్డం పడ్డారు. ఆయన పర్యటనలకు కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్తుంటే ఆయన్ని వెళ్ళనివ్వకుండా అప్పుడు వైసీపీ అడ్డుపడింది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు వెళ్లకుండానేమో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వెళ్ళకూడదు. అంటే వీళ్ళు చేస్తున్న రాజకీయం ఎలా ఇప్పుడు అందరూ చూస్తున్నారు. గతంలో ఏవి తప్పులు అని చెప్పారో ఈ రోజు అవే ఒప్పులు అని చెప్తున్నారు. గతంలో ఏవి తప్పులు అని చెప్పారో అవే తప్పులు మేము చేస్తాము, మీరేం చేస్తారని అడుగుతున్నారు. సో ఈ మోసధోరణికి ఖచ్చితంగా మీరు అన్నట్టు ఖచ్చితంగా మోసధోరణి రాజకీయాలు. అయితే ఇప్పుడు సమస్య ఏమవుతుందంటే రెండే పక్షాలు ఉండిపోయినాయి ఈ రాష్ట్రంలో. రెండే పక్షాలు, ఒకటి కూటమిలో ఉన్నాయి, కూటమిలో ఉన్న పార్టీలన్నీ ఒకవైపు ఉన్నాయి, అపోనెంట్ గా ఒకే ఒక పక్షం కనబడుతోంది, మూడో ప్రత్యామ్నాయం కనబడట్లా. వీళ్ళ ధైర్యం ఏంటంటే మనం ఏం చేసినా సరే గతంలో మనం ఏం చెప్పాము ఇప్పుడు ఏం చేసాము అనేది ఎవరు పట్టించుకోరు. అయితే వాళ్ళకి లేకపోతే వీళ్ళకి ఓటు వేయడం తప్ప ఈ ప్రజలకు వేరే ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి గతంలో మనం ఏవైతే అవతల తప్పులు చేసేవారని చెప్తామో ఇప్పుడు మనం అదే తప్పులు చేస్తాం. అయినా సరే మనం ఏమైనా ప్రశ్నించడానికి వీల్లేదన్న పద్ధతిలో అప్పుడున్న ప్రభుత్వం వ్యవహరించింది, ఇప్పుడున్న ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా ప్రజల వైపు నుంచి అయితే ఈ రాజకీయాలు చూసి విసుకొస్తోంది. ఖచ్చితంగా ఇలాంటి రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ఒక మూడో ప్రత్యామ్నాయం ఏదో ఒకటి రావాల్సిన అవసరం ఉందని అయితే ప్రజలైతే అనుకుంటున్నారు.
కరూరు సంఘటనని నటుడు విజయ్ తమిళనాడులో పెట్టిన పార్టీ పేరు టీవీకే పార్టీ అధినేత నటుడు విజయ్ ఆయన ర్యాలీలో జరిగిన తొక్కిసలాట్లో దాదాపు 39 మందికి పైగా చనిపోయారు, 50 మందికి పైగా గాయపడ్డారు. దురదృష్టకరమైన సంఘటనే, ఎవరు కాదనేది కాదు. కానీ దాన్ని ఉదాహరిస్తూ ఇక్కడ ర్యాలీల్ని అడ్డుకోవటం ఎంతవరకు సమంజసం? అంటే ఎక్కడైనా సరే ఒక స్థాయి దాటిపోయిన తర్వాత పోలీసులు కూడా చేయగలిగింది ఏముండదండి. మనం పోలీసుల వైపు నుంచి ఆలోచిస్తే మనిషి పోలీసుని పెట్టలేరు. కాబట్టి ఏంటంటే పరిమితంగా ఉన్న పోలీసులు ఎంతమందిని అయితే ఆపగలుగుతారో, ఎంతమందిని అయితే కంట్రోల్ చేయగలుగుతారో అనేది ఒక ఉజ్జాయింపుగా వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. సో అంతకు మించి జనం వస్తే ఏమవుతుందంటే కంట్రోల్ తప్పిపోతుంది. కంట్రోల్ తప్పిపోయిన తర్వాత ఆ ప్రమాదం సామాన్యులకు జరగచ్చు, అక్కడ ఉన్న నాయకులకు జరగచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచి సెక్యూరిటీ ఉన్న నాయకుడు, ఆయన కూడా సెక్యూరిటీ కల్పించలేని పరిస్థితులు రావచ్చు. ఎందుకంటే గతంలో చూసాం మనం పోలీసులు రూపాయి ఏమైపోయిందని కూడా. మీరు చెప్తున్నట్లు కరెక్టే, మీరు అనేది కరెక్టే. 2004 ఎన్నికల ముందు టీడీపీ గవర్నమెంట్ ఉంది. ఆ గవర్నమెంట్ లో రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేశారు. అప్పుడు ఒక్క సంఘటన కూడా మనం చూడలేదు. 2009లో కూడా మీకోసం రథయాత్ర అని చంద్రబాబు నాయుడు యాత్ర చేశారు. అప్పుడు మహాకూటమి పేరుతో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో టీఆర్ఎస్ కూడా వీళ్ళలో భాగమైంది, మీకు గుర్తుండే ఉంటుంది. అప్పుడు మీకోసం రథయాత్రని చంద్రబాబు నాయుడు ఒక పైలని మనకి ఇచ్చాపురం దగ్గర ఒక పైలని ఇచ్చారు. సో దాని తర్వాత ప్రజా చైతన్య యాత్రగా జగన్మోహన్ రెడ్డి 2014 ముందు చేశారు, 2017కి చేశారు, 18 ఆ టైం కల్లా కంప్లీట్ అయిపోయింది. సో ఇన్ని రకాలుగా రాష్ట్రం యావత్తు చేసినా కూడా ఒక్క సంఘటన మనం చూడలేదు తెలుగు రాష్ట్రాల్లో. మరీ ముఖ్యంగా విభజిత రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా వైఎస్ జగన్ పాదయాత్ర చేసిన తర్వాతనే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. సో ఈ నేపథ్యంలో పక్క రాష్ట్రంలో జరిగిన దాన్ని కోడ్ చేస్తూ వీళ్ళు నిబంధన పెట్టడం ఎంతవరకు సమంజసం? అంటే అదే అంటున్నా, ఇది రెండు పక్కల ఉంటుంది. ఒకటేంటంటే ప్రతిపక్ష నాయకుడికి మైలేజ్ రాకుండా ఉండాలి. ఒకటేంటి, ఎందుకు కొన్ని లక్షల మంది జగన్మోహన్ రెడ్డి వెనకాల వస్తుంటే ఈ ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది అన్నది ప్రజల్లోకి వెళ్తుంది. సంవత్సరంన్నర కూడా కాలేదు, సంవత్సరంన్నర కూడా కాకుండానే వ్యతిరేకత వచ్చేసింది ప్రభుత్వం మీద అన్న మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. సో అది రాకుండా ఉండటం కోసం, ఈ వెనకాల జనం ర్యాలీ అవ్వకుండా ఉండటం కోసం ఆంక్షలు పెట్టడం అనేది ఒక వ్యూహం. అట్ ది సేమ్ టైం పోలీసుల వైపు నుంచి చూస్తే వాళ్ళు ఎంతవరకు వాళ్ళు కంట్రోల్ చేయగలరు అన్న దాన్ని బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మనం రెండు పక్కల మాట్లాడుతున్నాం. జగన్ ఇప్పుడు మీరు టీవీకి విజయ్ ఇచ్చే మాట్లాడారు, అంతమందిని అలౌ చేశారు. అలౌ చేసిన తర్వాత అక్కడ తొక్కిసలాట జరిగింది. ఇప్పుడు ఆ తొక్కిసలాటకి ఎవరిని బాధ్యులు చేశారు? అక్కడ ఉన్న ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళందరినీ బాధ్యులు చేశారు. ఇంకొక విషయం ఏంటంటే, మనం ఈ హైదరాబాద్ లో సినిమా హీరోకి సంబంధించి ఒక సినిమా థియేటర్ దగ్గర మనం పరిస్థితి చూసాం. అక్కడ ఒక తల్లి చనిపోయింది, కొడుకేమో హాస్పిటల్ పాలైపోయాడు. ఇప్పటికీ ఆ బిడ్డ పరిస్థితి తెలియదు. ఇక్కడ ఇప్పుడు పోలీసులని కూడా ఇప్పుడు తప్పుపట్టే పరిస్థితికి వచ్చింది. పోలీసులు ఇప్పుడు అక్కడ ఏదైనా దుర్ఘటన జరిగితే దానికి పోలీసులు బాధ్యులు అవుతారు, వాళ్ళు కొంతమంది సస్పెండ్ అవుతారు, నాయకుల్ని బాధ్యులు చేస్తారు, అక్కడ ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళని బాధ్యులు చేస్తారు. వీటన్నిటికి తోడు ముఖ్యంగా, అన్నిటికన్నా ముఖ్యంగా వీటితో పాటు సామాన్యులతో పాటు ఎవరైతే నాయకుడు అక్కడ యాత్ర చేస్తున్నాడో, పాదయాత్ర కానివ్వండి రథయాత్ర కానీ చేస్తున్నాడో అతనికి కూడా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డికి గులకరాయి తగిలిందని పెద్ద రాష్ట్రంలో జరిగింది. అంతకుముందు కోడికత్తి ఇష్యూ జరిగింది. అంటే అతనికి ఏమన్నా ఇబ్బంది జరిగినా కూడా దానికి పర్యవసానాలు మళ్ళీ ప్రభుత్వం మీద పడతాయి. మనం అన్ని వైపులా ఆలోచిస్తే ఏంటంటే వీలైనంత వరకు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీకి అవకాశాలు కల్పించాలి. అట్ ది సేమ్ టైం ఈ ప్రతిపక్ష వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పోలీసులు ఏవైతే చెప్తున్నారో వాటిలో కూడా వీలైనంత వరకు వాటిని అనుసరిస్తూ వెళ్తే ఏంటంటే ఎవరికి ఇబ్బంది, సామాన్యులకు ఇబ్బంది లేకుండా, స్టాంపేడ్ జరగకుండా, తొక్కిసలాట జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల మధ్య మార్గం వెళ్ళడం అనేది ఎప్పుడు కూడా మంచి పడుతుంది. ఇంకోవైపు ఇది టూరుకు సంబంధించింది, జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం టూరుకు సంబంధించింది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.